హాయ్ గైస్. నేను ఒక 2 రోజుల నుంచి గత 2 రోజులుగా చూస్తూనే ఉన్నాను. ఆన్లైన్‌లో ఇష్టం వచ్చినట్టు చాలామంది రివ్యూస్ ఇస్తున్నారు. ఓకే, ఎవరి ఒపీనియన్ వాళ్ళది అయ్యి ఉండొచ్చు. కాకపోతే సినిమా అస్సలు బాలేదంటారేంటి బ్రో? నేను ప్రభాస్ ఫ్యాన్ కాదు. కానీ ఒకటి, బాగుందా బాగోలేదా తర్వాత విషయం. చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. ఒక పాయింట్ చెప్తా, అర్థం చేసుకోండి. మారుతి ఫస్టే చెప్పాడు, 10 సంవత్సరాల క్రితం సినిమాలు ఆపేశాడు ప్రభాస్. 10-15 సంవత్సరాలు బుజ్జిగాడు లాంటి సినిమాలు, లైక్ అటువంటి సినిమాలు అటువంటి సినిమా తీస్తున్నానని చెప్పాడు. అంటే ఆ సినిమాలో మనం ప్రభాస్ నుంచి ఎక్స్పెక్ట్ చేయాల్సింది కామెడీ, ఫైట్లు, రొమాన్స్, ఇంతే. మన ప్రభాస్ దగ్గర నుంచి ఫైట్లు ప్రతి సినిమాలో చూసేస్తున్నాం. కామెడీ, రొమాన్స్ అనేది చూసి ఎంతకాలం అయింది. ప్రభాస్ కామెడీ ఎలా ఉంటుంది అది మనకి పోయింది. దాన్ని చూపిస్తానని చెప్పాడు, చాలా బాగా చూపించాడు. ప్రభాస్ బిగ్గెస్ట్ స్టార్, పాన్ ఇండియన్ బిగ్గెస్ట్ స్టార్ అంటున్నారు. ఒక్క సినిమాకి వెళ్ళే ముందు మనం ఆడియన్స్గా మైండ్లో ఒకటి ఫిక్స్ అవ్వాలి. ప్రతి హీరో ఒక సినిమా తీసేటప్పుడు నేను ఇంత పెద్ద సూపర్ స్టార్ అనుకొని ఆ సినిమా తీయడు. ఆ క్యారెక్టర్లోకి ఇన్వాల్వ్ అవుతాడు, ఆ క్యారెక్టర్కి ప్రాణం పోస్తాడు. మనం ఆ క్యారెక్టర్ని చూడండి, ఆ రాజాసాబ్ అనే క్యారెక్టర్ని చూడండి. అంతేగాని తనకు బయట ఉన్న స్టార్డమ్ని ఆ హీరోకి అక్కడ వచ్చి మనం కలిపితే సినిమాని ఎవడో ఎంజాయ్ చేయలేడు. ఏ సినిమాని, ప్రతి సినిమా మనకి సల్లార్ కావాలి, బాహుబలి 2 కావాలంటే అవ్వదు. ఇక్కడ నేను మారుతికి సపోర్ట్ కాదు, ఎవరికి సపోర్ట్ కాదు. సినిమాని కొంతమంది చూడడం తెలుసుకోండి. ఈ సినిమా ఏంటనేది ఫస్ట్ అర్థం చేసుకోండి. ఆయన ఫస్ట్ నుంచి ఒకటే స్టేట్మెంట్ ఇస్తున్నాడు, నేను కామెడీ ఫిలిం తీస్తున్నా, హారర్ కామెడీ జానర్ తీస్తున్నా. అది మైండ్ ఫస్టే మన తెలుగు వాళ్ళ కోసం మాత్రమే. 10-15 సంవత్సరాల క్రితం ప్రభాస్ ఎలాంటి సినిమాలు తీసాడో అలాంటి సినిమా వస్తుంది అన్నీ అలాంటి సినిమా కోసమే మనం ఎక్స్పెక్ట్ చేయాలి, అలాంటి సినిమానే మనం చూడాలి. అంతే తప్ప ఇప్పుడు కల్కికి మించిన సినిమా కల్కికి మించినలాగా ఉండాలి, సల్లార్కి మించినట్టు ఉండాలి, బాహుబలి 2కి కంటే భలే ఉండాలి. అసలు సినిమాలో మనకి ఏం కావాలో దొరికేసింది కదా. కామెడీ ఇస్తానన్నాడు, ఇచ్చేసాడు, ఫైట్లు ఇచ్చేసాడు. అసలు నిజంగా ముగ్గురు హీరోయిన్లు పెట్టాడు, అలా మేనేజ్ చేస్తాడు అనుకున్నాను. నిజంగా 2 హీరోయిన్లు బాగా వాడుకున్నాడు. ఒక హీరోయిన్ పెద్దగా వాడలేదు, కానీ 2 హీరోయిన్లు మటుకు చాలా బాగా వాడుకున్నాడు. ఇంకేం కావాలి? సినిమా మొత్తం ఎంజాయ్ చేసాం. ఒక్క సీన్ తప్ప, ఒక్క సీన్ ప్రభాస్ ఓల్డ్ గెటప్ ఉంటుంది కదా, పాత గెటప్, ఆ సీన్ రాలేదు. అది ఎక్కడికి వెళ్ళిపోయిందో మనకు అర్థం కాలేదు. ఓకే, ప్రభాస్కి కొంతమందిని చూసా, ప్రభాస్కి జోకర్ క్యారెక్టర్ వేశారు, ఎలా కనిపిస్తున్నాడు. అరే బాబు, జోకర్ అనేది వరల్డ్ వైడ్గా ఆ క్యారెక్టర్కి ఎంత క్రేజ్ ఉందో మీకు తెలుసా? అసలు కొంతమంది వీడియోస్ చూసా, ఆ వీడియోస్ చేసిన వాళ్ళ కోసం మాట్లాడుతున్నా. జోకర్ అనే క్యారెక్టర్ ప్రపంచ స్థాయిలో జోకర్ ఫిలింకి, ఆ జోకర్ అనే క్యారెక్టర్కి అసలు ఎంత క్రేజ్ ఉందో తెలుసా? అసలు ఆ విషయం కూడా ముందు తెలుసుకోండి రా బాబు, తెలుసుకొని మాట్లాడండి. ఒకటి, సినిమా పండక్కి రిలీజ్ చేశాడు, రిలీజ్ చేసినట్టే నువ్వు ఎంజాయ్ చేసి వచ్చావా లేదా బయటకు వచ్చేసరికి? ప్రభాస్ పాన్ ఇండియన్ సూపర్ స్టార్ అని పక్కన పెట్టేసి సినిమాని చూసిరా ఫస్ట్. ప్రభాస్ని మర్చిపోవాలి ఫస్ట్ మనం వెళ్ళిన చోట. హీరోయిన్లు మర్చిపోవాలి, అందరినీ మర్చిపోవాలి. నువ్వు వెళ్ళావు, నీకు డైరెక్టర్ ఒక కథ చెప్తున్నాడు, ఆ కథ నీకు అలాగ అనిపించింది, అది ఇంపార్టెంట్. అది చూడండి ఫస్ట్. ఏ సినిమాకి వెళ్ళినా నేను సినిమా రివ్యూలు ఇచ్చే క్యాండిడేట్ని కాదు, నేను ఒక నార్మల్ ఆడియన్ని. ఏదో నాకు నచ్చినట్టు ఏదో ఫుడ్ బ్లాగింగ్ అక్కడక్కడ ఏవైనా నేను తినేవి ఫుడ్ బాగుంటే దాన్ని నేను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటా. రెండోది, నాకు ఇప్పటిదాకా నా ఛానల్కి మానిటైజేషన్ కాదు కదా, సబ్స్క్రైబర్లు కూడా లేరు. నాకు వచ్చి పీకేదేం లేదు డబ్బులు. మీరు నా ఛానల్ని ఏం పీకినా నాకు వచ్చే పోయేదేం లేదు. హాయిగా నా కార్లో నేను పోతా, నచ్చినట్టు తింటా, నచ్చినట్టు బతుకుతా. నాకు ఈ యూట్యూబ్ల ద్వారా వాటి ద్వారా వచ్చి సంపాదించేసి ఒరిగి పెట్టేదైతే ఏమీ లేదు. నేను ఇప్పటికొచ్చి ప్రతి వీడియోలో మ్యాక్సిమం 1-2 వీడియోల్లో అడుగుంటానేమో సబ్స్క్రైబ్ చేయండి అనేసి. అది సబ్స్క్రైబ్ చేయమని కూడా ఆవిడని అడగను. కొంతమందికి నచ్చకపోవచ్చు నేను ఇప్పుడు మాట్లాడే విధానం, కానీ ఇదే కరెక్ట్.
ఇదే కరెక్ట్. ఎవడో 10 మంది ఇష్టం వచ్చినట్టు వాగేసి, ఇష్టాసారంగా వాగేసి ఇదే కరెక్ట్, ఇదే కరెక్ట్, అసలు సినిమా ఎవడరవయ్యా మీరు? అసలు నాకు అర్థం కాదు సినిమా బాగోలేదు బాగోలేదు అని చెప్పడానికి. ఎవరు అసలు మీరు? ఒక సినిమా తీయాలంటే డైరెక్టర్ ఎంత కష్టపడాలో తెలుసా? వాడు ఎన్ని రకాలుగా ఎంత ఆలోచించాలో తెలుసా? అసలు అవన్నీ మనకు ఉండవు. వాడు బాగా తీయలేదు అంతే, ఒక్క మాటతో తీసి పడదొప్పుతారు. ఫస్ట్ ఆడియన్స్ని థియేటర్ వరకు రానివ్వండి. డైరెక్టర్ది ఒక ఎత్తు అయితే ప్రొడ్యూసర్ది ఇంకో ఎత్తు. వాడు అసలు కథని నమ్మి లక్షల కోట్లు తీసుకొచ్చి పెడతాడు. నువ్వు మాట్లాడే ఒక్క మాటకి వచ్చేటోడు రావడం మానేస్తాడు. వాడు ఏమైపోవాలి? బాగా ఉన్నాడు, పెద్ద డైరెక్టర్, పెద్ద ప్రొడ్యూసర్, ఈ సినిమా పోతే ఇంకో సినిమా చేస్తున్నాడు అయితే ప్రాబ్లంలే. చిన్న చిన్న వాళ్ళని కూడా పాపం ఇలాగే చేస్తున్నారు చాలామంది. మీరు చెప్పే రివ్యూని జనాలను అసలు రానివ్వకుండా చేస్తున్నారు. ఇదివరకు అయితే సినిమా బాగుందా లేదా ఆడియన్స్గా ఇప్పుడు చెప్తున్న ప్రతి ఒక్కడు చెప్తున్నా, నీ చిన్నప్పుడు పక్కింటోడిని ఎదురింటోడు బాగుందా లేదా అని అడిగే కదా నువ్వు వెళ్ళావు. లేదు బా మా హీరో సినిమా వచ్చింది వెళ్ళిపోవాలని చెప్పాగా వెళ్ళావు. వెళ్ళి వచ్చిన తర్వాత నీకు నచ్చిందా లేదా అనేది నీకు నువ్వు డిసైడ్ అయ్యావు. పక్కనోడు చెప్పిందని డిసైడ్ అవ్వాలా. ఈ మధ్యకాలంలో పక్కోడు చెప్పాడు బాగోలేదు, వాడు ఈ ప్లాట్ చెప్పాడు, నువ్వు వెళ్ళి అదే ప్లాట్ చూస్తున్నావు. ఎవరు వచ్చి ఈ ప్లాట్ బాగుంది ఆ ప్లాట్ బాగుంది అని చెప్పడం అనేది కరెక్ట్ కాదు.